విప్లవం, నిరంతర యుద్ధం. ఏపీ రాజకీయాల్లో మూడవ శక్తిగా బోడె రామచంద్ర యాదవ్. అధికార గణం మధ్య ఆత్మగౌరవ నినాదం. 4 రోజుల దీక్ష కాదది, కలకాలం పోరాటం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దశాబ్దాలుగా 2 ప్రధాన పార్టీల చుట్టూ, కొన్ని సామాజిక వర్గాల ఆధిపత్యం చుట్టూనే తిరుగుతున్నాయి. కానీ ఈ మూస ధోరణిని బద్దలు కొడుతూ నిశ్శబ్దంగా ఒక మహా విప్లవం పురుడు పోసుకుంటుంది. ఆ విప్లవానికి రూపం, గొంతుక బోడె రామచంద్ర యాదవ్. జులై 2023లో భారత చైతన్య యువజన పార్టీని స్థాపించినప్పటి నుంచి ఆయన వేస్తున్న ప్రతి అడుగు ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేలా ఉంది. సాధారణంగా కొత్త పార్టీలు అంటే భారీ సినీ గ్రామర్తోనో లేదా కోట్లాది గ్రామాల ప్రకటనలతోనో వస్తూ ఉంటాయి. కానీ రామచంద్ర యాదవ్ శైలి వేరు. ఆయన ఎంచుకున్న మార్గం సామాజిక చైతన్యం. గత ఎన్నికల్లో పుంగనూరు లాంటి ఉద్దండుల కోటలో నిలబడి గర్జించినప్పుడే బోడె రామచంద్ర యాదవ్ సంకల్పం ఏంటో రాష్ట్రానికి అర్థమైంది. బీసీలు అంటే కేవలం ఓటు వేసే యంత్రాలు కాదని, వారు ఈ రాజ్యానికి పాలకులు కావాలని ఇస్తున్న నినాదం గ్రౌండ్ లెవెల్లో నిశ్శబ్దంగా చొచ్చుకుపోతుంది. అందుకే దీనిని రాజకీయ విశ్లేషకులు ఒక నిశ్శబ్ద విప్లవంగా అభివర్ణిస్తున్నారు. ఏ ఆర్భాటం లేకపోయినా అనగారిన వర్గాల గుండెల్లో ఒక బలమైన రాజకీయ ఆశను ఆయన రేకెత్తించారు. మంగళగిరి వేదికగా రామచంద్ర యాదవ్ చేపట్టిన బీసీ ధర్మ దీక్ష కేవలం ఒక నిరసన కార్యక్రమం కాదు, అది ప్రభుత్వాల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ప్రకటించిన యుద్ధం. 4 రోజుల పాటు అన్న పానీయాలు మాని ప్రాణాలకు తెగించి ఆయన చేసిన పోరాటం బీసీ నాయకత్వానికి కొత్త నిర్వచనం ఇచ్చింది. దీక్ష విరమించిన తర్వాత ఆయన విశ్రమించలేదు. దీక్ష ముగిసింది, కానీ ధర్మయుద్ధం మొదలైంది అని ఆయన చేసిన ప్రకటన క్షేత్రస్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి బీసీ గడపకు తన సందేశాన్ని తీసుకువెళ్లేందుకు ఒక కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం 2 ప్రధాన కూటముల మధ్య పోరు సాగుతోంది. అయితే ఈ 2 కూటములకు ప్రత్యామ్నాయంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఒకే తాటిపైకి తెస్తూ రామచంద్ర యాదవ్ ఒక 3వ శక్తిగా అవతరించారు.